వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికి దారితీస్తున్నాయో రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయినా సమాజంలో మార్పు రావటం లేదా? ఎస్, నిర్మోహమాటంగా ఉన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు వంతు మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. అవును, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఇటు భర్తని కడతెరిచేస్తున్నారు ఈ భార్యలు. భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. పలుమార్లు మౌనికను మందలించాడు భర్త స్వామి. సంపత్తును ఇంటికి పిలిచి భర్త స్వామి గొంతు నొక్కి చంపేశారు మౌనిక. మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణ ఎలా ఉంటుందో తెలుసుగా. పోలీసులు విచారణ చేపట్టిన సందర్భం మరి ముఖ్యంగా ఆ భౌతిక కాయాన్ని చూడగానే, భర్త స్వామి భౌతిక కాయాన్ని చూడగానే ఎందుకు అనుమానం అనిపించింది వాళ్ళకి. ఇది సాధారణ మరణం కాదు, చెరువులోకి దూకి ఎందుకు మరణానికి పాల్పడాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అసలు గుట్టు రట్టయింది. మెదక్ జిల్లా తిమ్మాపూర్లో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో, ఆ సంపత్కి 23 ఏళ్ళు, మౌనికకు 28 ఏళ్లుగా తెలుస్తోంది. అయితే ఈ వివాహేతర సంబంధమే భర్త స్వామి మరణానికి దారితీసింది. ఈ మధ్య ఎన్ని ఘటనలు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపు మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచే పరిచయం? పెళ్ళై ఎన్నేళ్ళయింది? స్వామి మౌనికకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? వీళ్ళిద్దరి పరిచయం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ వరకు వెళ్ళింది? అంటే సంపత్ మౌనిక పరిచయం అసలు ఎలా అయింది? ఎక్కడుంటాడు ఈ సంపత్? వీళ్ళిద్దరి విషయం ఇటు భర్త స్వామికి తెలుసా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. మందలించే ప్రయత్నం చేశారట భర్త స్వామి గతంలో కూడా. ఆ మందలింపై అతగాడి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఎవరైనా కూడా భార్య తప్పు చేస్తుందంటే మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదా, కాస్త మందలించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ముఖ్యంగా భర్త స్వామి ఇటు ఆ కుటుంబానికి, అంటే మౌనిక కుటుంబానికి ఏమైనా చెప్పే ప్రయత్నం జరిగిందా? అసలు ఎలా పరిచయం ఇన్ఫ్యాక్ట్ ఆ అబ్బాయి సంపత్కి మౌనికకు ఎలా పరిచయం? దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే మనం మెదక్ జిల్లాలో ఒక విషయాల ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మౌనికను ఎవరైతే స్వామి ఉన్నారో ఇద్దరు కూడా గత 12 సంవత్సరాలుగా వైవాహిక జీవితంలో ఇద్దరు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ముందుకెళ్లిన పరిస్థితి. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇందులో ఒక ప్రియుడు మోదులో పడి ఎవరైతే మౌనిక ఉన్నారో ఒక స్వామిని ఎట్లైనా పరిస్థితిలో దూరం చేసుకోవాలని ఉద్దేశం కొద్దీ తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ డిసెంబర్ 22 రోజు నాడు వీరు ఎవరైతే ఉన్నారో స్వామి మద్యం మత్తులో ఇంటికి వచ్చారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే వీరిద్దరికి అక్రమ సంబంధం అని చెప్పి స్వామి అంతర్గతంగా తెలుసుకున్న తర్వాత తరచుగా వీరికి గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇది మనసులో పెట్టుకొని ఇద్దరు కూడా ప్రతిరోజు గడబడి చేసుకుంటున్నారు, వెళ్ళి చేసుకుంటున్నారు. కానీ భర్తకు అనుకూలంగా ఉండకపోవడంతో భార్య ఎవరైతే మౌనిక ఉన్నారో భార్య మౌనిక సంపత్తో అక్రమ సంబంధం పెట్టుకొని సహజ జీవనం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిరోజు తన కులంలో ఎవరైతే ఉంటారో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో ఈ యొక్క ఇద్దరి పంచాయతీ మాట్లాడడం ఖచ్చితంగా నువ్వు చేసే పద్ధతి నాకు నచ్చడం లేదని చెప్పి ప్రతిసారి కూడా ఇద్దరి మధ్య ఇటు మౌనిక కావచ్చు స్వామి కావచ్చు ఇద్దరు కూడా ప్రతిసారిగా గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇదే తరచుగా జరుగుతుందని చెప్పి ఓ రోజు రాత్రి అంటే 22 తారీఖు రోజు నాడు డిసెంబర్ 22 నాడు మధ్యలో అక్కడికి స్వామి చేరుకున్నాడు. అదే అదునుగా చేసుకుని సంపత్ను ఎవరైతే మౌనిక ఉన్నారో ప్రేమిస్తున్నారో తనకు వయసులో 5 సంవత్సరాలు చిన్నవాడైనా తనను ప్రేమించుకుంటూ సహజీవనం కొనసాగిస్తున్నారు. ఎట్లయినా స్వామిని దూరం చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ప్రధానంగా ఇద్దరు కూడా ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి స్వామిని ఒక ఇంటికి వచ్చిన తర్వాత మెడపై చున్నితో ఇద్దరు కూడా చంపివేసి అక్కడి నుంచి నేరుగా బండి పైన తీసుకొచ్చి ఒక చెరువు కుంటలో పడేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మౌనిక ఒక ఉందాగా వంటం చేస్తుంది. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఉండాల్సి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో అంటే ఇట్లా అని చెప్పి పోలీసులకు కొన్ని కోణాల్లో అనుమానం వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు వారి యొక్క స్టైల్లో ఖచ్చితంగా ఈ యొక్క మౌనిక ఎవరైతే ఉన్నారో పొరపాటు చేసిందని చెప్పి అన్ని విధాలా దర్యాప్తు చేసుకుంటూ అన్ని కోణాల్లో కూడా
దర్యాప్తు చేసిన పరిస్థితులు దీనికి సంబంధించి ఎవరైతే మౌనికను చంపిండని చెప్పి తెలియగానే ఖచ్చితంగా ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేట్ చేసిన తర్వాత మౌనిక తన తప్పును తాను ఒప్పుకోవడంతో ఇటు సంపత్ను అదేవిధంగా మౌనికను కూడా సంబంధించిన డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోలీసు ఇంట్రాగేషన్ నడిచింది. దీనికి సంబంధించి వారు తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోవడంతో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన పరిస్థితి ఉంది. అంటే ఈ సంఘటన చూస్తుంటే అందరినీ కలిసివేసే విధంగా అంటే ఇద్దరు పిల్లలు రోడ్డున పడిన పరిస్థితి. స్వామి నేను ఒక డ్రైవర్ గా పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ తన ఇద్దరు పిల్లలతో అల్లారుబుద్ధిగా ఉండాల్సిన యొక్క భర్త స్వామికి మౌనిక చేదుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన భర్తను సుఖం పెట్టి ముందుకెళ్లాల్సింది. కానీ వీడు మోదలో పడినటువంటి సంపత్ మోదలో పడినటువంటి మౌనిక ఇటువంటి దారుణాన్ని కొడగట్టడానికి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి కట్టుబాట్లను ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటారు. దీన్ని అంటే స్వామికి తనకు సంబంధించిన బంధువులు కావచ్చు వారు డిస్కస్ చేసినప్పుడల్లా స్వామి నివ్వెరపోయినాడు అంటే తన అంతర్గతంగా క్షోభకు గురైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన నాకు రావద్దు అని ప్రధానంగా స్వామి అంతర్గతంగా ఇబ్బందులు పడి మధ్యలో ఇంటికి వచ్చిన పరిస్థితి అదునుగా చేసుకున్నటువంటి మౌనిక ఒక స్వామిని అక్కడ ఇద్దరు చుట్టితో చుట్టి చంపేసి ఒక చెరువులో పడేసినారు. కానీ ఒక డ్రామాను క్రియేట్ చేశారు. కానీ ఇటువంటి పరిస్థితిని పోలీసులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్రాగేట్ చేసి వీరి యొక్క చేసినటువంటి సంఘటనను వాళ్ళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ సంఘటన చూసి అవాక్కయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. సజిన్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మెదక్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కడతీర్చింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. పలుమార్లు మౌనికను మందలించాడు భర్త స్వామి. సంపత్ను ఇంటికి పిలిచి భర్త స్వామి గొంతునుకి చంపేసింది భార్య మౌనిక. మధ్య మత్తులో చెరువులో పడి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం జరిగింది. పోలీసుల విచారణలో బయటపడింది భార్య మౌనిక బాగుతం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.